కథాస్రవంతి చరిత్ర చెప్పిన కథ బొబ్బిలి యుద్ధం రోజున. రచన శ్రీ జీవి శ్రీనివాస్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఏంటి మామా అలా దిగలబడి కూకుని పోనావు? తలెత్తి చూశాడు పెళ్ళాం వైపు. ఆమె నల్లని సిగకొప్పులో తురిమిన బంతిపూలు కూడా అదే ప్రశ్న వేశాయి. లచ్చమ్మ సక్కని సుక్క, ముఖమంతా పసుపు రాసుకొని పెద్ద కుంకుమ బొట్టుతో అచ్చం మాలచ్చిమిలా ఉంటుంది. పక్కనే మట్టిలో ఆడుకుంటున్న 4 ఏళ్ల కూతురు ఇంటి ముందు వేప చెట్టు కింద నొలక మంచం మీద కూకొని సొట్టమొక్క పీలుస్తున్న అయ్య, గేదెకు కుడితి కలుపుతున్న అమ్మ కనిపించారు. అందరినీ అలా చూసేసరికి మరొక్కసారి గుండె కలుక్కుమంది ఎంకన్నకి. ఆ సిగకుప్పు అందాలు చూసే పట్టుపట్టి మరీ లచ్చమ్మని పెళ్ళాడాడు. అమ్మాళ్ళ అన్న కూతురే లచ్చమ్మ. అయ్యకి, లచ్చమ్మాళ్ళ అయ్యకి ఆళ్ల పెళ్ళప్పుడెప్పుడో జరిగిన చిన్న జగడం మనసులో ఎట్టుకొని లచ్చమ్మను మనవాడొద్దని మా అయ్య అన్నాడు. లచ్చమ్మ కన్నువరిది పద్మనాభం. చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే. చిన్నప్పుడు లచ్చమ్మతో ఆడుకున్న ఆటలు, భీమునిపట్నం సందలంలో చేసిన తానాలు అన్నీ కళ్ళకు కట్టినట్టు కానొస్తున్నాయి. ఓ పాలి పొద్దున్నెప్పుడో తోటి పిల్లలతో కలిసి తానానికి వెళ్ళి ఇసుకలో గూళ్ళు కట్టుకుంటూ ఆటలతో సానం సమయం గడిపేశారు. ఒడ్డునే కూకొని కుడికాల్ని ముందుకు జాపి తడి ఇసుకను 2 చేతులతో పోగు చేస్తూ ఆ కాలిపాదంపై కుప్పగా పోయసాగింది లచ్చమ్మ. సముద్రపు గాలికి సిగకొప్పు చెదిరిపోయి తలెంట్రుకలు లచ్చమ్మ ముచ్చటైన ముఖం మీద చందమామను కప్పేసిన నల్ల మబ్బుల్లో దాగుడు మూతలు ఆడసాగాయి. ఇసుక అంటిన కుడి చేత్తో చెదిరిన కురులను ముఖంపై నుండి పక్కకి తొయ్యసాగింది. లేత బుగ్గలకు అంటిన ఇసుకను చూసి అది ఎగిరి కంట్లో ఎక్కడ దూరిపోద్దోనని గాబరాతో గబాలను ఎల్లి మొహం మీద ఇసుక తుడిచాడు. అంతే, గయ్యమని కేకేసి పెడీల్మని చేతి మీద కొట్టేసింది. సుర్రుమంది. రేవటలా ఉన్నా గొప్ప దెబ్బ కొట్టేసింది. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తోంది. లచ్చమ్మ చాప మీద కూకోగానే అమ్మెల్లి ఆశగా, నా మేనకోళ్ళను మా ఇంటి కోడలుగా ఎప్పుడు పంపుతావు? హక్కుగా అడిగింది వాళ్ళ అన్నయ్యతో. అంతసేపు నవ్వుతూ మాట్లాడిన మాయ ఒక్కసారిగా చిరాకు పడ్డాడు. సొట్టపు సూపుకొచ్చిందని అలానే ఉండు, అనవసరమైన ఆశలు పెట్టుకోక. ఆ మాటలకు తల్లి ముఖంలో ఒక్కసారిగా పొంగుకొచ్చిన దుఃఖం చూసి ఏడుపు తన్నుకొచ్చింది. లచ్చమ్మ పుట్టినప్పటి నుంచి అదేరా నీ పెళ్ళాం అని తల్లి చెప్పిన మాటలతో వయసుతో పాటు ప్రేమను కూడా పెంచుకున్నాడు. ఇప్పుడు మేనమామ ఎవ్వరం ఏరేగా ఉంది. లచ్చమ్మ కూడా కళ్ళ నీళ్లు దింపుకుని కూకుంది. అంత బాధలో కూడా ఒక విషయం బుర్రకెక్కింది. లచ్చమ్మకు కూడా తనంటే ఇష్టమని. ఒక్కసారిగా మనసంతా చల్లని గాలితో సేదదీరినట్లయింది. ఏ మాకేటి తక్కువన్నా? పెద్ద పెద్ద భూములు లేకపోయినా ఉన్న 2 ఎకరాలు బాగానే చేసుకుంటున్నాము. మాకున్నదా ఒక్కడే నలుసు, ఉండటానికి సొంత ఇల్లుంది. ఇంకేటి కావాలా నీకు? సాల్లే చెప్పొచ్చా ఎటకారంగా అమ్మకు బదులిచ్చాడు మామయ్య. పోని నా అడుగుతున్న సేపు మాకేటి తక్కువ, మాకంటే నీకేటి ఎక్కువ? అంతవరకు పల్లక కూకున్న అయ్య నోరిప్పాడు. అయినా మీతోటి మాకేటి మాటలు? మాకు మీకు ఏదో తప్పనిసరి సుట్టరికం తాతల నుంచి ఎట్టా ఏడిసిందో గాని ఇప్పుడు అలాంటివేవి కుదరవు. కాండ్రించి ఉమ్మేస్తూ మాయ బదిలిచ్చాడు. ఎలగెలగా ఏటి మరి అంత కానోరం అయిపోయామేటి? ఎందుకు ఊరికే అలా కెలుకుతావు? మీ సంబంధం నాకు పెసరంత కూడా ఇష్టం లేదని చెప్పే కదా. చిరాకుగా అయ్య ముఖం మీద అనేసాడు మాయ్య. ఒక్కసారిగా అయ్య కోపంతో ఊగిపోతూ మాయ్య పక్కన కూకున్న అమ్మ రెక్కెట్టుకుని లాగుతూ, సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడ ఎందుకే, పద పోదాము అరిచాడు. ఓయబ్బో, పౌరుషం పులుసుకొచ్చిందండి. ఎవడో తొరకోడు దయ మీద వచ్చి రాజిపొడికి నీకే అంతుంటే మరి ఈ జీనారు పోండి నాకెంత ఉండాలి? సత్యం తెలియకుండా పేలకు. దయ కాదురా, మా దొరల ప్రతాపానికి మెచ్చి షేర్ఖాన్ ప్రభు ఇచ్చిన బహుమతి అది. ఉపకారం చేసినోడిని మరిచిపోని గుణం రా మాది. అందుకే మా రాజు పేరు మీదే బెబ్బు లేని మా రాజ్యానికి పేరెట్టారు. మూతి మీద మీసం తిప్పాడు అయ్యా. మా రాజ్యంలో రైతు అనేవాడు నవ్వుతూ ఉంటాడు. ఓనలు పడక పంట పోతే శిస్తు కట్టక్కర్లేదు. అంత ధర్మప్రభువులు మా ఓళ్ళు గర్వంగా చెప్తున్న అయ్యకు జవాబు చెప్పలేక తడబడిపోయాడు మా అయ్య. ఇంతలో అత్త కలుగు చేసుకుని, పళ్ళకుండకుండా ఎందుకు కీచులాట్లు? వాళ్ళు ఈరోజు తన్నుకొంటారు, రేపు పొద్దున కలిసిపోతారు. మధ్యన మీకేటైనది? అప్పుడెప్పుడో మీ మధ్యన జరిగిన కయ్యాన్ని దుస్తులు ఎత్తుకుని ఇప్పుడు పిల్లల్ని నిడదీయడం బాలేదు. ఇదిగో చెప్తున్నా ఎనుకో వదినా, మా అమ్మిని మీ ఓడికే ఇచ్చి మనవి చేస్తా. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒకరంటే ఒకరికి మా చెడ్డ ఇది.
పనికిరాని గుంటలనే వాడు ఎవడు నువ్వు తెస్తే నా నేట్లో పడిపోతాను. సూపుడేళ్ళని మాయ్యకి చూపిస్తూ కూసింత గట్టిగానే చెప్పింది అత్త. అత్త మాటలకు మాయ్య పల్లక మన్ను తిన్న పాములా ఉండిపోయాడు. అత్త మాట ఎప్పుడూ దాటని మాయ్యను చూసి ముసిముసిగా అందరం నవ్వుకున్నాం. అత్తే నిలబడి ఉండకపోతే లచ్చిందేవి లాంటి లచ్చమ్మ భారీగా దొరక్కపోను. లచ్చమ్మ గడపలో కాలు పెట్టి అత్తమామలను కన్న కూతురులా చూసుకుంటుంది. లచ్చమ్మ చూపిస్తున్న ప్రేమాభిమానాలకు అందరూ దాసులే. ఏటి మామా? భుజాలు పట్టుకుని కుదుపుతూ ఉంటే గతంలోంచి బయటపడి భార్య నడుము గబుక్కని పట్టుకుని పొట్టలో తలదాచుకుని ఒక్కసారిగా బావురుమన్నాడు ఎంకన్న. తాగుతున్న సుట్టను మంచం కొడుకు రాసి సేవెనకు దోపుకొని గబుక్కుని వచ్చాడు తండ్రి. కుడితి కలుపుతున్న చేతిని కూడా కడుక్కోకుండా పక్కన చేరింది తల్లి. ఏటయిందిరా? ఒక్కసారి అడిగారిద్దరు. కళ్ళు తుడుచుకుంటూ అందరి వంక దిగులు చూపులు చూడసాగాడు ఎంకన్న. అమ్మా, యుద్ధం వచ్చేసిందే, మాపటికి మనలో ఓవులు ఉంటాము, ఓవులు వెళ్ళిపోతాము. సన్నగా కంపించింది ఎంకన్న స్వరం. ఒక్కసారిగా అక్కడి వాతావరణం గంభీరమయ్యింది. అవునరా అయ్యా, నా చెవినా పడిందా మొక్క, మనకి ఈజీనారు పోలకేట కదా ఆతృతగా అడిగాడు తండ్రి. అయినా పక్కపక్క రాజ్య పొలం కదా, ఎందుకు ఈ యుద్ధాలు? లచ్చమ్మ అమాయకంగా ప్రశ్నించింది. అసీ మధ్యన ఇంకోడున్నాడే నక్కచిత్తులోడు, ఆ పరాసు పూచోడు, ఆడి గొడవలకు మూలం. ఎంకన్న గొంతులో కోపం. అయ్యా, యుద్ధం వస్తే చచ్చిపోతామా? మట్టిలో ఆడుకుంటున్న కూతురు అడిగింది. అదట్టుగా దానిని గుండెలకు హత్తుకుంటూ అవునా అన్నట్లు భయంగా దిగులుగా చూసింది లచ్చమ్మ. తలదించుకున్నాడు ఎంకన్న. అలా దిగులెడితే ఎలారా? మన రాజ్యం మనం కాపాడుకోకపోతే ఎలా? రాజావారు ఉప్పు తిని బతుకుతున్నాం. తల్లి మాటలకు దిగ్గున లేచి నిలబడ్డాడు ఎంకన్న. అవునరా అయ్యా, అందరం ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోయేటాళ్ళం వేరా, కాసింత ముందు వెనక అంతే. నువ్వేమి దిగులెట్టుకోకు. మన బొబ్బులు ఈరుల పౌరుషం నీకు తెలదేటి? నువ్వు మన రాజావారి పక్కనే ఉండే సిపాయివే కదేటి అన్నాడు తండ్రి. నాను దిగులవుతుంది నా పేనాల కోసం కాదు, మీ అందరి గురించే. ఎంకన్న మాటలతో అందరి మనసులలో తెలియని గుబులు పీట వేసి కూర్చుంది. మాటలాడకుండా కాసేపు ఆలోచనలో పడిపోయాడు. కోట ప్రాంగణంలో గంట మోగింది. పదవేలొచ్చి నువ్వు కోటకెళ్ళి ఏలైపోయింది, నాను కోటకే వెళ్ళాలి, కలిసే పోదాం. రాణివాసంలో సేవకురాలైన లచ్చితో అన్నాడు ఎంకన్న. మావా, నువ్వేటి దిగులు పడ మాకు, నన్ను గబగబ వెళ్ళిపోచ్చేసి అమ్మాయిలను కంటికి రెప్పలా చూసుకుంటా, నాది పూచి. దారిలో చేతిలో చెయ్యేసింది లచ్చమ్మ. నీలాంటి పిల్లని దొరకడం నా అదృష్టమే లచ్చి, బుగ్గ గిల్లుతూ అన్నాడు ఎంకన్న. మావా, ఎప్పుడూ ఇలా నీ పక్కనే ఉండాలి మావా, చివరికి నీ ఒళ్ళోనే నా ప్రాణాలు పోవాలి. కన్నీళ్లు అడ్డురాగా గొంతు బొంగురిపోయిన లచ్చమ్మ భుజం చుట్టూ చెయ్యి వేస్తూ అబే నీ పిచ్చి మాటలు నువ్వు అని ప్రేమగా కసురుకున్నాడు. కోటంతా యుద్ధానికి ఉరకలెత్తుతుంది. కత్తులు, కఠార్లు, బరిసెలు, వెల్లంబులు, తుపాకులు శత్రువు ఎప్పుడు దొరుకుతాడని ఎదురుచూస్తున్నాయి. కోటలో ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు, ప్రాణాలు తీయడానికైనా, కోట రక్షణకై ప్రాణాలు వదలడానికైనా. ఎంకన్న రాజావారి ఆంతరంగిక రక్షణ దళంలో సైనికుడు. కోట చావిట్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. రాజా గోపాలకృష్ణ రంగారావు వారి ఆసనం చుట్టూ రాజ్యంలోని పరగణాల నాయకులంతా వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. అందరి ముఖాల్లో ఒకటే ఉత్కంఠ. మన్నే సుల్తాన్ విజయరామరాజు సైన్యాలకు తోడుగా రాజమహేంద్రవరం నుంచి వచ్చిన పరాసు దళాలు కలిసేయని, శత్రు సైన్యం బొబ్బులు వైపు కదులుతోందని సమాచారం. మన తాండ్రపాపారాయుడు దర్బారు రాజాంలో తన సైన్యాలతో కాపుగాసి ఉన్నారు. రంగారావు రాజావారికి మాట అందించారెవరో. వాకిలి వద్ద నుండి వింటున్న ఎంకన్నలో ఆ మాటలు తెలియని ఉత్సాహాన్ని కలిగించాయి. శత్రువులు బొబ్బిలి రావడానికి అదొక్కటే మార్గం. మార్గంలో కాచుకుని ఉన్న తాండ్ర బెబ్బులుడి దాటి రావడం అసాధ్యం. కనుకొనల్లోంచి అందరినీ తరచి చూశాడు ఎంకన్న. అదే అభిప్రాయంతో అందరి ముఖాలు చిరునవ్వులు చిందిస్తున్నాయి. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. రాజావారి గొంతు కంగుమంది. ఆపద ఎటు నుంచైనా రావచ్చు, ధైర్యంగా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి. రాజావారి మాటలకు అందరూ తమ కరవాలాలెత్తి ప్రమాణం చేశారు. అరే ఎంకన్నా, ఇన్నావట్రా? విజయనగర పోలతో కలిసి పరాసుదండు రాజంపై నుంచి కాకుండా ఈ అయిపు అడవి గుండా ఆకుల కట్టపై నుంచి వచ్చి కోట ఎదురుగా గుడారం వేశారు. ఆ మాట వింటూనే గబగబా కోటగుమ్మం మెట్లెక్కాడు ఎంకన్న. అడుగో ఆడే బూచీతర, చూడు దొంగోడి మొహం వాడు, వేలెత్తి చూపాడొకడు. అంతలో బుస్తీని చూసిన బొబ్బిలి వీరులు నౌబత్తా మోగించసాగారు.
అప్పుడెప్పుడో మొగలాయి చక్రవర్తి బొబ్బిలి రాజావారికి బహుమానంగా పంపిన పెద్ద దుందుభి. అది మోగుతూ ఉంటే వచ్చే శబ్దానికి ఒళ్ళంతా ఆవేశంతో ఉరకలెత్తుతోంది. శత్రువుల గుండెల్లో గుబులు పుడుతుంది. వెంకన్న చెయ్యి మీసం మీదకు పోయింది. శిబిరం బయట నిలబడి చిందులు తొక్కుతున్న సుబేదార్ హైదర్ జంగ్ని చూడగానే, నా యాల్ది అసలు దొంగ నా కొడుకు ఈడే, ఈడి శిస్తుల మూలకంగానే మనకి యుద్ధం దాపురించింది కాండ్రించి ఉమ్మాడు వెంకన్న. ఇంతలో నౌబత్తా శబ్దం నిలిచిపోయింది. కోట ద్వారాలు తెరుచుకున్నాయి. శత్రువుల రాయబారిగా కోట లోపలికి వచ్చాడు సర్దార్ హుసేన్ అలీ ఖాన్. గబగబా మెట్లు దిగి లోపలికి పరుగు తీశాడు వెంకన్న. చావిట్లోకి చేరేసరికి రంగారావు దొరగారి కంఠం పులి గర్జనలా వినిపిస్తోంది. మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మేము కోటను మీ స్వాధీనం చేయం. వారిది 40,000 సైన్యమే కావచ్చు, మా బొబ్బులి వీరులు ఒక్కొక్కరు 10 మందికి సమాధానం చెప్పగలరు. పరాసు సైన్యాన్ని కాసేపు తప్పుకోమనండి. మా 4,000 సైన్యంతో వారి 40,000 సైన్యాన్ని ఢీకొడతాం. మేము గెలిస్తే విజయనగర రాజ్యంతో పాటు మన్నే సుల్తాన్ గౌరవం కూడా మాది. మీకు రావలసిన శిస్తు బకాయిలు చెల్లించడం మా పూచి. వేలాది శత్రు సైన్యం ఎదురుగా ఉన్న ఇసుమంత కూడా భయం లేకుండా రొమ్ము విరిచి మీసం మెలేస్తున్న బొబ్బిలిపులి రంగారావు గారిని అతి దగ్గరగా చూస్తున్న హుసేన్ అలీఖాన్ గుండెకు చెమటలు పడుతున్నాయి. నోరు మెదిపే సాహసం చెయ్యలేదు అలీఖాన్. ఇదే మా నిర్ణయం. ఇక యుద్ధమే మీ నిర్ణయం అయితే మేము సిద్ధమే. బొందులో ప్రాణం ఉండగా కోటను స్వాధీనం చేసేది లేదు. తమరిక దయచేయవచ్చు. వాకిలి వైపు చేయి చూపి సౌమ్య చేశారు రంగారావు వారు. మరుక్షణం నౌబత్తా భేరీ మోగసాగింది. రాజావారు వంక భయంగా చూస్తూ మౌనంగా నిష్క్రమించాడు రాయబారి అలీఖాన్. 3 దిక్కుల నుంచి అలలుగా తాకుతున్న శత్రువుని కోట గోడలపై నుంచి తుపాకీలతో, విల్లంబులతో, కరిగించిన సీసపు కాగులతో నిరోధిస్తున్నారు బొబ్బిలి వీరులు. వెంకన్న ప్రత్యేక తర్ఫీదు పొందిన సైనికుడు. రాజావారి ప్రత్యేక అంగరక్షక దళంలో అతి ముఖ్యుడు. తోటివారిలో పౌరుషం నింపుతూ కోటగోడ ఎగబాకి పైకి లేచిన శత్రువుల తలలని కత్తితో ఎగరగొడుతూ చిరుతికులులా అరుస్తూ అవసరమైన చోటుకల్లా పరుగులు తీస్తున్నాడు. శత్రువుల అడుగు ముందుకు పడడం లేదు. సమయం గడిచిపోతోంది. 100 మంది శత్రువులను చంపితే గాని ఒక్క బొబ్బిలి వీరుడు కూడా నేల కొరగడం లేదు. యుద్ధం చూస్తున్న బుస్సి ఆగ్రహం తట్టుకోలేక అరిచాడు, ఫైర్! ఫిరంగులు మోగసాగాయి. భూమి దద్దరిల్లిందన్నట్టుగా పిడుగుల్లా వెళ్లి బొబ్బిలి కోటను తాగసాగాయి ఫిరంగి గుండ్లు. ఫ్రెంచి ఫిరంగుల ధాటికి బొబ్బిలి కోటగోడ నిలువలేకపోతున్నది. ఒక్కసారిగా కుప్పకూలింది తూర్పు వైపు కోటగోడ. కోటగోడ కూలినను బొబ్బిలి వీరుల కర నైపుణ్యానికి శత్రువులకు వెన్నులో వణుకు మొదలైంది. ఒక చెయ్యి తెగిపోయినా మరో చేత్తో కత్తిపట్టిన బొబ్బిలి వీరులతో ప్రచండ యుద్ధమే చేస్తూ శత్రు సైన్యం కోట లోపలికి ప్రవేశించింది. కోటగోడ పరాసు దండు వశమైంది. బాహాబాహి యుద్ధం మొదలైంది. కంటపడిన శత్రువులను దొరికినట్టే పరలోకానికి పంపిస్తున్న రంగారావు ప్రభువులకు వెన్నుకాస్తూ రెట్టించిన ఉత్సాహంతో శత్రువుల గుండెలు చేర్చసాగాడు వెంకన్న. రాజావారి చుట్టూ రక్షణ కవచంలో నిలబడి యుద్ధం చేస్తున్న తన తోటి సైనికులను చూసి రంకెలు వేస్తూ కత్తికి పని చెబుతున్నాడు. అయినా శత్రు సైన్యం ఏమాత్రం తరగడం లేదు. కోటగోడ పైనుంచి పరాసులు తుపాకీ గుండు వర్షంలో కురుస్తున్నాయి. ఫిరింగులతో ముట్టడి చేసిన బొబ్బిలి వీరుల పరాక్రమం శత్రు సైన్యాన్ని అడుగు ముందుకు పడనివ్వకుండా అడ్డుకోవడం చూసి యుద్ధానికి కాసేపు విరామం ప్రకటించాడు జంగ్. ఆ విరామం సమయంలో రాజావారి కనుసైగతో ఎదురు నిలిచాడు వెంకన్న. ఫిరంగుల ముందు మన ఓటమి తప్పేట్లు లేదు. కానీ మనలో చివరి వీరుడు ఉన్నంత వరకు పోరాటం కొనసాగిస్తూనే ఉండాలి. అయితే మనం పోయిన తర్వాత మన స్త్రీలు, పిల్లలు అవమానాలు పడకూడదు. కంఠంలో దుఃఖం దాచుకుంటూ ఏం చెయ్యాలో కర్తవ్య బోధ చేశారు రాజావారు. వెంకన్న నాయకత్వంలో కొందరు సైనికులకు ఆ బాధ్యత అప్పగించబడింది. కళ్ళ వెంబడి కన్నీళ్లు పారుతుండగా పరుగున రాణివాసం చేరుకున్నాడు వెంకన్న. అప్పటికే రాణి మల్లమ్మదేవి పరివారం కోసం చితి పేర్చబడి ఉంది. రాణివాసం స్త్రీలందరూ అగ్నిప్రవేశానికి సిద్ధంగా ఉన్నారు. ఆ దృశ్యం చూడలేక అక్కడ నుండి తప్పుకుని అంతఃపుర వాకిట్లో ఉన్న ప్రతి ఇంటికి బయటి నుంచి గడియ పెట్టసాగింది వెంకన్న బృందం. సముద్రాలండి, కాగడాలతో నిప్పెట్టండి! మనసు చంపుకుని అరిచాడు వెంకన్న. కోట లోపలి గృహాలకు నిప్పెట్టారు. మంటలలో కాలి బూడిదవ్వాలి గాని శత్రువులు చేతికి చిక్కే దుస్థితి తమ స్త్రీలకు, పిల్లలకు రాకూడదు అనే నిశ్చయభావం అందరిలో. అసలే శత్రుభయంతో ఎప్పుడు ఏమవుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ కోట లోపలి గృహాల్లో దాక్కున్న స్త్రీలు, ముసలివాళ్లు, పిల్లలు ఒక్కసారిగా 1000 నాలికలతో విజృంభిస్తున్న అగ్నికీనలను చూసి హడలిపోయారు. భయంతో మూర్ఛపోయారు కొందరు. శత్రువులకు చిక్కకుండా తమ మానాలను కాపాడటానికే ఆ దావానాలను అర్థం చేసుకున్న వీరవనితలు మాత్రం 2 చేతులు జోడించి అగ్నిదేవుని ఒడిలోనికి చేరిపోతున్నారు. ఎటు చూసినా మంటలు, పొగలు, హాహాకారాలు, ఆర్తనాదాలు, పసిపిల్లల రోదనలు, మాంసం కాలుతున్న వాసనలు. ఇంకా సాయం సమయం కాలేదు.
కానీ దట్టంగా కమ్ముకున్న పొగలు బొబ్బిలి కోటను చీకటిలో ముంచాయి. మంటలలో కాలిపోయిన వారు పొగ, ఆ మంటలను తాళలేక బయటికి పరుగులు తీస్తున్న వారిని స్త్రీ అని, ముసలి అని, పిల్లలని చూడక గుండె బండ చేసుకుని కత్తులతో హతమార్చి తమపై పెట్టిన కార్యాన్ని నెరవేరుస్తున్నది ఎంకన్న బృందం. చుట్టూ చూశాడు ఎంకన్న. గుండెని పిండి చేస్తున్న భయానిక దృశ్యాలే. ఎటు చూసినా అగ్నిదేవుని వీరవిహారమే. సగం కాలిన దేహాలు, కొన ఊపిరితో ఉన్నవారి దగ్గర మరొక్కమారు కత్తికి పని చెబుతూ భయంతో బయటికి పరుగులు తీస్తున్న వారిని వెంటాడి మరి హతమారుస్తున్నారు తోటి సైనికులు. అంతా బూడిదైపోతుంది. బొబ్బిలి ఘనచరిత్ర కాలి మసైపోతుంది. కన్నీళ్లతో మసకబారిన కళ్లను తుడుచుకున్నాడు ఎంకన్న. ఇంచుమించుగా అందరూ చనిపోయినట్లున్నారు. ఇంతలో కాలిన ఇంటి తలుపు వెనుక నుంచి బయటకు పరుగులు తీస్తూ వస్తోందొక ఆకారం. చుట్టుముడుతున్న మంటలను, పొగలను, శవాలను దాటుకుంటూ నల్లని పొగల మధ్య నీడలా పరిగెడుతోంది. కాని రగిలే సెగల మధ్య కాలభైరవుడిలా కత్తిపట్టి నిల్చున్న ఎంకన్న దృష్టి నుంచి తప్పించుకోలేకపోయింది. చూపుకు అడ్డం పడుతున్న నల్లని పొగ మేఘాలను దాటుకుని మరీ పెద్ద పెద్ద అంగలతో వెంబడించి పరుగును పోతున్న ఆ ఆకారం కొప్పు ఎడమ చేతిలో పట్టుకుని కుడి చేతిలోని కత్తితో ఒకే ఒక్క వేటుతో తల నరికాడు. వెచ్చని నెత్తురు జివ్వుని ఎగిసి ఎంకన్న ముఖమంతా ఒక్కసారిగా తడిచిపోయింది. సెగముడి వీడి కొప్పున ఉన్న బంతిపూలు నెత్తుడితో తడిచిపోతూ నేలను తాకాయి. అప్పుడు చూశాడు బంతిపూల మధ్య దొర్లుతున్న లచ్చమ్మ ముఖాన్ని, నేలపై వాలిపోతున్న మొండాన్ని. గబుక్కుని వాలిపోతున్న మొండాన్ని హత్తుకుని ఉడిలోనికి తీసుకున్నాడు. ఉదయం లచ్చమ్మ చెప్పిన మాటలు మనసులో మారుమరోగుతూ ఉండగా గుండె బద్దలయ్యి ఆమె దేహం పక్కనే నేల కొరిగాడు ఎంకన్న. బొబ్బిలి యుద్ధంలో ప్రాణాలను త్యాగం చేసిన వారికి ముకుళిత హస్తాలతో ఈ కథ అంకితం. మీరింతవరకు బొబ్బిలి యుద్ధం రోజున కథ విన్నారు. రచన శ్రీ జీవి శ్రీనివాస్. ఫోన్ 7702455559. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2024 సంవత్సరం ఆగస్టు నెల విశాఖ సంస్కృతి మాసపత్రికలో ప్రచురించబడింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి